గుడ్ మార్నింగ్. మా బ్లాకీ గడు వచ్చాడు. రే నిల్చా, వస్తున్నాను. ఇందా ఇందా నిల్చు, ఇందా నిల్చు. ఇది గొప్ప బద్దకం అదొక నిల్చరా. ఇందా ఇదేంటంటే తెల్లవారితో వచ్చాడు. అక్కడే తెల్లవారితో వచ్చేసాడు పాపం. నా ఇక్కడ ఇంట్లో ఏట్లేదు. నిన్న నేను వంట ఏటి చేయలేదు, బయటికి వెళ్ళిపోయాను కదా. స్వీట్ పెట్టకూడదు కానీ ఏటి చేయాలా. ఆడ వచ్చాడు ఆడ ఆస్తోని అనేసి ఒక లడ్డు పెట్టిస్తాను. ఇంకా కావాలంటాడు. మాట్లాడుతూ వచ్చి జాలి ముఖంతో చూసేస్తున్నాడు. అరే 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 చూడరా వైటీ, వైటీ ఏదిరా కనిపించలేదు నిన్నటి నుంచి నాకు. చూడండి దీని ముఖం చూడండి జాలి. నేను ఊర్లో వెళ్ళానా అన్ని దగ్గరలో కుక్కలకు చూస్తున్నాను పాపం. కుక్కను చూస్తే చాలు జనాలు చీ అదొక్క మాట వచ్చు. దయచేసి అలాగ అనకుండా మీరు దాంతో ఎటు పెట్టకపోయినా పర్లేదు, ప్రేమగా దాంతో మాట్లాడండి చాలు. అంతేగాని చీ అనకండి. ఎటు చీ అంటే మీ పిల్లలకి అనుకున్నట్లే మీరు. అది ఓకేనా. మీరు పెట్టకపోయినా పర్లేదు కానీ దాన్ని గసిరీసి చీ అనకండి. అది తర్వాత ఒక కుక్క కలిసింది పిల్లడికి అనేసి అన్ని కుక్కలు చంపేస్తారు, అన్ని కుక్కలు కొట్టేస్తారు. రే ఉండరా నీకోసం స్టోరీ చెప్తున్నాను. ఆ తర్వాత మనుషులు తప్పులు చేస్తున్నారు బోళ్ళు దగ్గరలో. అందరు మనుషులకి ఎందుకు కొట్టి చంపట్లేదు? ఒక మనిషి తప్పు చేశాడు అనుకో అందరు మనుషులకి కొట్టాలి కదా, మరి అలాగే ఎందుకు చేయరు? ఒక కుక్క తప్పు చేస్తే మట్టుగా కుక్కలందరికీ కొట్టేస్తారు, అన్ని కుక్కలు కొట్టేస్తారు. అండ్ ఆ సోది వెళ్ళాక మేడ ఎక్కిపోయాడు. ఒరే మీకోసం చెప్తున్నాను రా జనాలకి, జనాల్లో తెలుసుకోమంటున్నాను. మీ పిల్లలే కాదు ఇవి కూడా పిల్లలేని అనేసి చీ అనకుండా శుభ్రం చూడండి. అక్కడ ఒక ఫ్రెండ్స్ అరుస్తుంది. ఉండండి మీకు స్వీట్ వేస్తాను. ఓకే అందరికీ బాయ్ బాయ్. చాలా నీతులు చెప్పాను. కుక్కను మట్టు చీ అనకండి. కుక్కనంటే మీ పిల్లల్ని అనుకున్నట్లే మీరు, అంతే. నా ఎవరేటి అనుకున్నా నేను అలాగే అంటాను.